కిలా కాయగా వా సో గైస్ ఈరోజు మా మమ్మీ అండ్ అలానే మా అక్కయ్యతోనైతే క్యారమ్ బోర్డ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. ఈ క్యారమ్ బోర్డ్ ఛాలెంజ్ లో గెలిచిన వాళ్ళకి 1000 రూపీస్ ప్రైజ్ పూల్ అనమాట. అండ్ ఓడిపోయిన వాళ్ళకి మాత్రం ఈ మిర్చి అయితే తినాల్సి వస్తుంది విత్ దిస్ సాస్ అనమాట. ఈ సాస్ తో తినాలి. మమ్మీ ఛాలెంజ్ కి రెడీయా? రెడీ. సో ఇదే అనమాట మన క్యారమ్ బోర్డ్. నేను అక్కడ కూర్చుంటాను అండ్ మా మమ్మీ వచ్చేసి ఇక్కడ కూర్చుంటది అండ్ మా అక్కయ్య వచ్చేసి ఇక్కడ కూర్చుంటది అనమాట. ఈ అమ్మాయిని అయితే మీరు గుర్తుపట్టాలి కదా, లాస్ట్ షార్ట్ లో చాలా వైరల్ అయితే అయిందనమాట. ఒక్క నైటే 500K వ్యూస్ అయితే తెప్పించింది మా అక్కయ్య. గుర్తే పట్టుంటారు. మా మమ్మీకి క్యారమ్ బోర్డ్ అయితే అస్సలు రాదు, ఫస్ట్ టైం ఆడుతుంది. అండ్ మా అక్కయ్యకి అస్సలే రాదు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు మాత్రం అస్సలు క్యారమ్ బోర్డ్ రాదు. నేను కూడా ఆడినా, కానీ నేను ఎప్పుడు అవతల వైపు టీం వాళ్ళని గెలిపిస్తూ ఉంటా. ఈరోజు చూద్దాం. మా మమ్మీ అయితే అస్సలే ఆడరాదు అండ్ అలానే మా అక్కయ్యకి అయితే అస్సలే రాదనిపిస్తుంది. మా అక్కయ్య ఇంకా 6th క్లాస్ 7th క్లాస్లోనే ఇరుక్కపోయింది అనమాట. కాయిన్స్ ఇట్లా పెట్టక ఒకదాని మీద ఒకటి పెట్టింది. ఇప్పుడు అర్థమైందా కాయిన్స్ ఎట్లా పెడతారో? ఇట్లా పెడతారు అనమాట కాయిన్స్. ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేద్దాము. రెడీ కదా? రెడీ. నీ వీడియో 5 lakh వ్యూస్ అయితే పోయినాయి. నైటే మా అక్కయ్య 5 lakh వ్యూస్ అయితే తెప్పించింది. దానికి ఒక కమెంట్ వచ్చింది. దానికి నేను చాలా సంతోషపడ్డా. మమ్మీ నీ అక్కయ్య నిజంగానే ఓవర్ యాక్షన్ చేస్తుంది బ్రో. చిన్నప్పుడు అందరు మా తమ్ముడిని ఒక పేరు పెట్టి పిలిచేటోళ్ళు. పేరేంటంటే కర్రోడా అని. కర్రోడా అన్నారా మమ్మీ? ఎవరన్నారు? స్కూల్లో టీచరు కరెగున్న అబ్బాయి మీ కొడుకే కదా అంటే ఒక్కడు వీకిన చిన్నప్పుడు నేను టీచర్ని కొట్టినావా? ఎందుకు? నీ కొడుకు కరగలేడమ్మా అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసివేళ్ళ వాడునావా. పాడులు జాజి కొమ్మ జాడ నింపన ఎలా పాలు కళ్ళలో సాముల పగనిలో జాజి కొమ్మ జాడ నింపనే ఎలా తోరు కాలిలో జారి కొమ్మ జాడనివ్వే ఎలా వయారి వాళ్ళు కళ్ళలోన పొలాల పూల్ని పూల జాన జరాల గోపిలా కిలా కాయగా పాట పాడమంటే ఏం పాడతానా మమ్మీ? ఈయనని ఒకటి మా ముందుకు పోని, కొంచెం ముందుకు పోని పాట కొంచెం వింటా. వెనక యో అమ్మో యో బొక్కనికన్నా బొమ్మో సో గైస్ క్యారమ్ బోర్డ్ ఛాలెంజ్ అని చెప్పేసిన కానీ అది ఛాలెంజ్ ఎటో వెళ్ళిపోయింది. దాని తర్వాత క్యారమ్ బోర్డ్ కాంపిటీషన్ వెళ్ళిపోయింది. దాని తర్వాత సింగింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత నవ్వుకున్నాము. ఇప్పుడు ఛాలెంజ్ అంతా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రతిసారి లాగానే ఈసారి ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈరోజు మిరపకాయ అందరము తినాలి. ఈ అన్యాయాన్ని మీరే కమెంట్ బాక్స్ లో నింపేయాలి. సో నేను ఒక కాయిన్ కొట్టినా వీళ్ళు గుర్తించట్లేదు, నన్ను తినమంటున్నారు. బట్ గెలిచింది నేనే. కామెంట్స్ లో పెట్టండి. మైక్ కాదు. సో ఇప్పుడు ముగ్గురం సగం సగం మిరపకాయ అయితే తినబోతున్నాము. ఛాలెంజ్ అయితే ఎండ్ చేయబోతున్నాము. హాయ్ గైస్. ముంచుకో మొత్తం ముంచుకో. హాయ్ గైస్. సగం తినాలి. హాయ్ గైస్. ఇది శిక్ష అనుకుంటాను కానీ రక్ష. మొత్తం తినేసే మింగేసే. కొరుకు ఫాస్ట్. 1 2 3 కొరికేసే. యాక్టింగ్ వద్దు మమ్మీ, రియల్గా మింగేయాలి. నువ్వులంతా తెరిచి అని చూపి లాస్ట్కి. ఫాస్ట్. కింద ఉన్నది నాలుక కింద దాచిపెట్టుకున్నది. తిను మమ్మీ, మింగేసేయి. కింద పడేసింది. మా మమ్మీ మిరపకాయ తినలేదు. అప్పటి నుంచి ఓవర్ యాక్షన్ చేసి లోపల పెట్టుకున్నది. సో మా మమ్మీ తినలేదు కారం నిజంగానే. సో కాబట్టి ఇప్పుడు నేను మా అక్కయ్య మాత్రం చీటింగ్ అయితే అస్సలు చేయొద్దు. ఇప్పుడు నేను తింటాను అన్నమాట. ఓకే. నేను అమ్మ మధ్యలో గింజలు
తెలియదు బాగుంది నీకు. ఓకే ఓకే సగం కొరకాలి మన ఇద్దరం సగం సగం కరెక్ట్ 50%. ఇంకా తక్కువ గింజలు. లేదు లేదు ఇంకా తక్కువ. సో గైస్ ఇంత కొరికిందా? ఇంకా తక్కువ కిందికి మొత్తం సగం. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఎంత బాగుంది, ఎంత టేస్టీగా ఉంది. ఆగు మమ్మీ నువ్వు తిన్నావా ఉంచినావా అటు పెట్టి వచ్చిన కెమెరా. మాకే తిన్నది ఆను ఆను. మంచిగా క్యారమ్ బోర్డ్ ఛాలెంజ్ అన్నప్పుడు క్యారమ్ బోర్డ్ ఛాలెంజ్ ఆడాలి. చాలు. మా తమ్మునికి నేను గెలిచిన ఆయన తిన్నా కాబట్టి ఇప్పుడు మా తమ్మునికి డబుల్ డోస్ ఇది తినాలి ప్లస్ సాస్ కూడా తాగాలి. సో ఇలాంటివి చిన్నప్పుడే చేసిన నేను. ఇలాంటివి చిన్నప్పుడే చేసిన. కెమెరా పట్టుకోండి మేడం. కెమెరా కాదు సారీ మైక్ పట్టుకోండి. ఇప్పుడు ఇది సాస్ అన్నమాట. ఈ సాస్లో మొత్తం ముంచుకుంటా. సో ఈ మిరపకాయ మొత్తం తింటే ఏం కాదు కదా. ఓకే గైస్ వీళ్ళిద్దరు చీటింగ్ చేసిళ్ళు. మా మమ్మీ కొంచెం తిని ఉంచేసింది, మొత్తం కిందనే పడింది. మా అక్కే మాత్రం కొంచెమే తిన్నది చూసేయాలి కదా. ఇప్పుడు నేను మొత్తం తినబోతున్నా. కానీ నా చేయనొద్దు తెలుసు కదా, బరబర తినేసిండు. గైస్ తినేసిండు అని చెప్తున్నా. అన్న చీటింగ్ చీటింగ్ నో చీటింగ్ చీటింగ్. ఇగో గాయస్, ఇగో 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 గాయస్ ఏ చీటింగ్ మా రూమ్ అంతా డర్టీగా వేసారు. ఇలాంటి ఛాలెంజెస్ అవసరమా? వీళ్ళిద్దరు చీటింగ్ చేసింది కాబట్టి 1000 రూపీస్ నాకే. మిరపకాయ ఎవరు తినలే కాబట్టి ఆ 1000 రూపీస్ నాకే అన్నమాట. కాదన్నమాట. ఒక కాయిన్ గెలవడం వల్ల ఈ 1000 రూపీస్ అనేవి నాకు వచ్చేసాయి అన్నమాట. సో గైస్ ఇప్పుడు ఇంత కష్టపడ్డాం కదా, 4 గంటలు కూర్చున్నాము. వీడియో నాకు తెలిసి ఒక 7 మినిట్స్ కూడా రాదనుకుంటా. కాబట్టి మమ్మీ ఆ 1000 రూపీస్ నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట. బయటికి వెళ్ళి నైట్ పిజ్జా తీసుకొని వస్తా, ముగ్గురం తినేద్దాము. ఓకేనా? ఓకే. కారం అయిపోతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్. బాయ్. పేలిందే నవ్వులో గబ్బులా నీటి చురుకలు గంతగా ఉంటే ఎట్టాగా కంటుంది.